హాయ్ మామ, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నా. ఇవాళ వీడియో వచ్చేసి మా గల్లీ గణేష్ని సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం మామ, విగ్రహాలను చూడడానికి. ఇలా బ్లాగ్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా మొత్తం ఫుల్గా చూడండి వీడియో మొత్తం. ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న గణేష్ తయారు చేసే దాని దగ్గరికి వచ్చినాం మామ. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నారు. నాకు ఇలా ఒక వినాయకుడు అంటే చాలా మంచిగా నచ్చింది. ఇదే ఆ వినాయకుడు, పైన సూర్యం బొమ్మతోటి చాలా అంటే చాలా బాగున్నది. నాకైతే మంచిగా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. అతని రేట్ అడిగినా అతను వచ్చేసి 12,000 చెప్పాడు. ఇది 7 feet ఉంటుంది మామ, కానీ వినాయకుడు మాత్రం వర్త్. కానీ నేను ఎంతకు అడిగినా అంటే మీరు గెస్ట్ చేయండి, కామెంట్లో చెప్పండి నేను ఎంతకు అడిగినో. సో నేను అన్న రేట్కి అతను ఇవ్వలేదు. సో నేను పక్కనున్న ఇంకో చోటుకి వెళ్ళాను. ఇక్కడ కూడా గణేష్లు చాలా బాగున్నారు మామ, కానీ ప్రైజెస్ మాత్రం ఈసారి చాలా అంటే చాలా హై ప్రైజెస్ చెప్తున్నారు. అసలు పోయిన ఇయర్కి అయితే నాకు లిటరల్గా చెప్తున్నా 6.9 inch వినాయకుడు నాకు వచ్చేసి తక్కువ అంటే రీజనబుల్ ప్రైస్లోనే పడ్డది. ఎంత 6,000లో వచ్చేసింది మామ. ఇప్పుడు మాత్రం సేమ్ వినాయకుడు 8,000 చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మామ, ఇది వచ్చేసి 12 feet ఉంటుంది ఆ వినాయకుడు. ఈ వినాయకులన్నీ, కానీ రేట్లు మాత్రం విపరీతంగా 18,000 చెప్తున్నారు మామ. చాలా అంటే చాలా పెరిగినాయి అసలు. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా పెరిగినాయి. ఇక అక్కడ కాదనేసి మేము ఎంజిఎం సైడ్ వచ్చేసినాం. మీరు వరంగల్ అయితే మీకు ఖచ్చితంగా ఎంజిఎంలో, ఈ మన వరంగల్ ఎంజిఎం సైడ్ రోడ్ సైడ్లో చాలా విగ్రహాలు పెడతారు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా వినాయక చవితికి వరంగల్ వస్తే ముందు ఇక్కడ మీరు చూసే ప్రతి విగ్రహం మీరు ఎక్కడో ఒక కాడ చూసే ఉంటారు. అంటే ఇక్కడ సేమ్ మోడల్స్ ఇక్కడ పెడతారు. ఇక్కడ ఇంకో కాడికి వచ్చినాం అమ్మ, అక్కడ కూడా అంతా ఏం ప్రైజెస్ మాత్రం హెవీ ఉన్నాయి అనేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నారు మామ. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఒక్కొక్క విగ్రహం అయితే. కానీ ఇది ప్రైజెస్ మాత్రం 50,000 పైన నుంచే స్టార్ట్ మామ. మొత్తం మట్టి విగ్రహాలే ఇవి. ఒక్కొక్క డిజైను నెక్స్ట్ లెవెల్. చూడండి, ఈ బొమ్మ చూపిస్తాం మీకు. పాప చూడండి మామ, ఎంత క్యూట్ ఉన్నారు చూడండి వినాయకుడు. నాకైతే మస్తు నచ్చిండు. నేను ఇంకా ఏం చేయలేను. సో అంత ప్రైజెస్ మన దగ్గర లేదు కాబట్టి నేను వేరే చోటుకు వచ్చేసినాం. నాకు బాల వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఇలాంటి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్లాంటిది ఒక్కటి తీసుకుందాం అనేసి ఇక సెలెక్ట్ చేసేస్తాం. మీకు చూపిస్తా చూడండి. ఇదే వినాయకుడు మామ, మీకు మంచిగా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు మంచి బడ్జెట్లోనే వచ్చింది, అనుకున్న బడ్జెట్లోనే వచ్చింది మామ. మీరు కింద కామెంట్ చేయండి మామ, నేను ఎంత పెట్టినా ఆ వినాయకునికి అనేసి. అంటే నార్మల్ క్యాజువల్ అడుగుతున్నా. మనకు రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. మనం అనుకున్న ప్రైస్కి మన వినాయకుడు దొరికేశాడు మామ. ఈసారి మాత్రం రచ్చే అంతా చూడండి, నీకు చూపిస్తున్నా. నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చిండు వినాయకుడు. ఫేస్ చూస్తే మాత్రం సేమ్ మన ఎలిఫెంట్ ఫేస్ తోటి మంచిగా ఉండి మామ. ఇక మేము సెలెక్ట్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు వినాయకుని తీసుకురావడానికి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. నేను మా తమ్ముడు వెళ్తున్నాం, అండ్ మా వాడవాళ్ళు కూడా వస్తున్నారు వెనక. సో మేము బండి మీద వెళ్తున్నాం. ఇప్పుడే అక్కడికి వచ్చేసినాం మామ. చూడండి, ఇక నేనే అంటే మనమే కదా అంతా. సో కొబ్బరికాయతో ఎప్పుడు స్టార్ట్ చేసినా, ఏ శుభకార్యం స్టార్ట్ చేసినా కొబ్బరికాయ మస్ట్ అండ్ షుడ్. ఇంకా దేవునికి మనం కొబ్బరికాయ కొట్టకపోతే ఇంకేం కొడతాం. సో ఫస్ట్ మంచిగా స్టార్ట్ కావాలి, అంత మంచి జరగాలి మనకు అని అందరికీ. అది మన వినాయకుడు ఏదైనా శుభం కలిగిస్తాడు. అది ఇక ఇది కొబ్బరికాయ కొట్టి
ఇక ఉది బస్సులు ఇచ్చేసి ఇంకా మనకి ఆడ ఎంత అయింది వాళ్ళు పే స్లిప్ అడుగుతారు మామ. వాళ్ళు స్లిప్ ఇస్తారు. మనం ఎప్పుడైతే విగ్రహం తీసుకున్నాం కదా, తీసుకున్నప్పుడు మనకి స్లిప్ ఇస్తారు అన్నట్టు. ఈ స్లిప్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వాళ్ళకి చూపియాలి, లేకపోతే కష్టం అమ్మ. చిట్ట అస్సలు ఓడగొట్టుకోకండి. వీలైతే ఫోటో అన్నా ఉంచుకోవాలి. ఎప్పుడైనా వినాయకుడిని మీరు విగ్రహాన్ని కొనిచ్చినప్పుడు కంపల్సరీ ఆ చిట్టి అనేది మ్యాండేటరీ. వాళ్ళు కంపల్సరీ అడుగుతారు మళ్ళీ మనం వినాయకుడిని తీసుకుపోయేటప్పుడు. అర్థమైందా మామ? ఈ అంటే సో మీరు పక్కా స్లిప్ అయితే అస్సలు మర్చిపోకండి. సో నేనైతే అది చెప్దాం అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ అయితే చాలామంది వచ్చిండు మామ. కొందరు అయితే ఏం డిజైన్ చేస్తున్నారు తెలుసా, చెమ్కిలు తెచ్చి వినాయకునికి ఒక్కొక్కటి అంటు పెడుతున్నారు. మేమైతే చూసి అయితే అట్లనే షాక్ అయిపోయినా మామ. అంత డెడికేటెడ్గా చేసిళ్ళు. దగ్గర 4-5 days పెట్టిళ్ళు. అంటే ఇప్పుడు మన అలంకరణ ఉంటుంది కదా, నగలు ప్రతి దానికి చెమ్కిలు పెట్టి మస్త్ అంటే మస్త్ అలంకరణ చేసిళ్ళు. మాకే అట్లా అనిపించింది, అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మేము కూడా అట్లా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అంత టైం లేకుండా ఉండే. ఇట్లా బుక్ చేసినాం, అట్లా చేసినాం, తీసుకొని వెళ్తున్నాం. వినాయకుడు మాత్రం నాకైతే మస్తు నచ్చింది మా అమ్మకి. ఇలాంటి అలంకరణ అవసరం లేదు, ఆ వినాయకుడు చాలా అనుకొని ఇక వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నాం వినాయకుడిని. నాకైతే నెక్స్ట్ లెవెల్ వైబ్. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ వర్షం పడి మొత్తం డిస్టర్బెన్స్ చేసింది మా అమ్మ. కింద మాత్రం ఘోరంగా బురద. అసలు మామూలుగా లేదు. ఇక ఆ బురదలనే మేము కొంచెం అయితే స్లిప్ అయ్యేటోళ్ళం. అయినా కూడా మేము చాలా గట్టిగా పట్టుకొని నిమ్మలంగా బండి వరకు తీసుకొని వెళ్తూనే ఉన్నాం. మా ముందట ఉన్న బండి వేరేటి ఉంది మామ. దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు ఘోరంగా ఇబ్బంది అయిపోయింది. అసలు నేనే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వాడు తీయట్లేదు, బండి పోవట్లేదు, అర్థం కాదు. కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా మేము ఇట్లా తీసుకొచ్చేసి, ఇది మా వెహికల్ మామ, ఇది మా అంకుల్ వాళ్ళది వెహికల్. ఇప్పుడే ఇట్లా ఎక్కిచ్చేసినాం లోపలికి వినాయకుడిని. ఇంకా స్టార్ట్ అవ్వడమే. చాలా లైట్ వెయిట్ ఉంది మామ. ఎందుకంటే మన వినాయకుడు వచ్చేసి బాల వినాయకుడు కాబట్టి మస్తు క్యూట్ ఉంటాడు. మీకు పూజ అప్పుడు చూపిస్తాను. చాలా అంటే అలంకరణ చేసినాక చూపిస్తాను మీకు. నా మస్తు అనిపిస్తుంది. ఇంకా మేము ఇక వినాయకుడిని తీసుకొని ఇక అట్లా వెళ్తున్నాం, నేను మా తమ్ముడు. ఇంకా మా వినాయకుడు వస్తున్నాడు, మా గలీకా గణేష్ పిమ్మప్ప మోరియా గలీకా గణేష్ ఇట్లా ఒక పాట వేస్తే మస్తు అనిపిస్తుంది తెలుసా. ఎట్లయినా వినాయక చవితి అంటేనే అది ఆ వైబ్ ఉంటుంది. ఆ వైబ్ లేనిది వినాయక చవితి మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పు. వినాయకుడు అంటేనే వైబ్ మామ. ఈ 9 రోజులైతే నాకు లిటరల్గా వినాయకునితోటే ఉండాలి. నేనైతే ఖచ్చితంగా 3 days మాత్రం వినాయకుని దగ్గరనే ఉంటాం. అంటే నైట్ పడుకోవడం కానీ అన్నీ. నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం వినాయకుడు అంటే. సో అది అన్నమాట. సో మామ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి వినాయక చవితి అంటే. అంతే, ఇంకా పిల్లలకు చాలా ఇష్టం, పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడే మేము తీసుకొచ్చేసినాం వినాయకుడిని. మామ నెక్స్ట్ బ్లాగ్లో పూజ గురించి చెప్తాను మామ. మీకు నా కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఫర్దర్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. బాయ్.